బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాస్ వాల్. ఈరోజు వీడియో వచ్చేసరికి హెయిర్ కేర్ టిప్ అండి. ఈ పేస్ట్ ఇప్పుడు ఆనియన్, కర్రీ లీవ్స్ అండ్ నీమ్, అలోవెరా జెల్ ఈ నాలుగిటిని కలిపేసి మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టి ఈ పేస్ట్ ద్వారా తలకు పట్టించుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేద్దామండి. సో మీకు ఈ వీడియో మొత్తం షేర్ చేయాలని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మీకు ఇది ఒకదానంటే ఒకటి ఎలా అయితే నేను గ్రైండ్ చేస్తానో మీరు చూస్తూ ఉండండి. సో గాయ్స్, ఫస్ట్ అయితే ఆనియన్స్ని మిక్సీ పట్టేద్దాం. సో గాయ్స్, ఆనియన్స్లో నీమ్ లీవ్స్ అండ్ ఆనియన్స్ మిక్సీ పడతాను ఫస్ట్ అయితే. తర్వాత అలోవెరా జెల్ అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసేసి మిక్సీ పడదాం. ఫస్ట్ ఇది గ్రైండ్ అయిన తర్వాత వీటిని కూడా వేస్తాం. పేస్ట్ అయిందనమాట. దీంట్లో మనం మళ్ళీ కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, కల్మంద ఇవన్నీ అనేది హెయిర్కి చాలా మంచి చేస్తుంది అనమాట. హెయిర్ స్మూత్నెస్ అండ్ హెయిర్ డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కానీ పోతూ ఉంటుంది. ఇప్పుడు అలోవెరా జెల్ కూడా వేద్దామండి. దీనికి పీల్ ఉంది కదా, ఈ పీల్ తీసేసుకొని అలోవెరా జెల్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి మెత్తగా పేస్ట్ లాగా పట్టేస్తే పేస్ట్ రెడీ అయిపోతుంది. సో గైస్, ఇదైతే అలోవెరా జెల్ కదా, దీన్ని ఇలా తీసేసి పీల్ తీసేసి పైన వరకు ఇలా అలోవెరా జెల్ని ఇలా హ్యాండ్తో తీసేయచ్చు. కొంతమంది దువ్వెనతో కూడా ఇలా తీస్తారు కదా, నాకైతే ఇట్లానే ఇష్టం అండి. సో పేస్ట్ అయితే ఇలా వచ్చిందండి. దీన్ని ఇంకొంచెం స్మూత్గా వేయడానికి ట్రై చేద్దాం. ఇంకొకసారి గ్రైండ్ చేస్తే స్మూత్గా వచ్చింది. ఎందుకంటే కరివేపాకు అండ్ వేపాకు వేసాం కాబట్టి ఇలా లీఫ్గానే ఉంటుంది. సో మళ్ళీ ఇంకొకసారి వేసి ఇలా అయితే పేస్ట్ వచ్చేసింది ఫైనల్లీ. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుందామండి. అప్లై చేసుకున్న 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేస్తే హెయిర్ అనేది స్మూతింగ్ అండ్ డాండ్రఫ్ పోయి నీట్గా వస్తుంది. హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ రెమెడీ అనేది. మీరు కనుక నా రెమెడీ నచ్చుంటే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి రెమెడీస్ ఏమైనా కావాలి అని అన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తానండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.